ఇంట్లో శాంతి, శ్రేయస్సు, ఆనందం కోసం శ్రావణ మాసంలో శివుని చిత్రపటాన్ని ఇక్కడ ఇలా పెట్టి పూజించండి. శివుడికి ఇష్టమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన, ఫలవంతమైన సమయంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో శివ భక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్న మాసం శ్రావణ మాసం. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం, రుద్రాష్టాధ్యాయ పారాయణం, ఉపవాసం, నైవేద్యం వంటి చర్యలతో సంతోషిస్తాడు. అదే క్రమంలో ఈ పవిత్ర మాసంలో విశ్వాసం, వాస్తు ప్రకారం ఇంట్లో శివుని చిత్రాన్ని ఉంచడం వలన కోరిన కోరికలను తీరుస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచేదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం శివుడు కరుణామయుడు, సులభంగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. అతను స్వభావరీత్యా సరళమైనవాడు, దయగలవాడు. తన భక్తులు కోరిన కోర్కెలను వెంటనే తీరుస్తాడు, ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఇంట్లో శివయ్య చిత్రాన్ని ఉంచడం వలన శివుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఉంచిన చిత్రం వాతావరణంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. కుటుంబ సభ్యులు మానసిక శాంతి, సానుకూలతను పొందుతారు. వాస్తు ప్రకారం శివుని చిత్రాన్ని ఉంచే 7 ప్రధాన నియమాలను తెలుసుకుందాం. సరైన దిశను ఎంచుకోండి. వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య దిశ దేవతలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా గరిష్ట సానుకూల శక్తి ఈ దిశలోకి ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో శివుని చిత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రశాంతమైన, సున్నితమైన భంగిమతో ఉన్న చిత్రాన్ని ఎంచుకోండి. శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మానసిక ప్రశాంతత, సమతుల్యత కోసం ఇంట్లో ధ్యాన భంగిమలో, కూర్చున్న భంగిమలో శివుడి పటాన్ని లేదా శివపార్వతి కుటుంబంలో లేదా కైలాస పర్వతంపై కూర్చున్న శివుని చిత్రాన్ని ఉంచడం శుభప్రదం. రౌద్ర లేదా తాండవ చిత్రాలను ఉంచవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం శివుడి కొన్ని చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. శివుని తాండవ, రౌద్ర లేదా అఘోర రూప చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. అంతేకాదు, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ శివుని విగ్రహాన్ని ఉంచవద్దు. బదులుగా ఈ ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం మరింత శుభప్రదం. ఇంట్లో ఈ ప్రదేశంలో శివుని చిత్రాన్ని ఉంచడం వల్ల శక్తి ప్రభావాలు తగ్గుతాయి. పూజా స్థలంలో ఉంచడం ఉత్తమం. శివారాధన, పూజలు, ఆధ్యాత్మిక ఆచారాల కోసం ఇంట్లో నిర్మించిన ఆలయంలో శివుని చిత్రపటాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిత్రం సైజ్ పెద్దదిగా, స్పష్టంగా ఉండాలి. ఇంట్లో శివుని ఫోటోను పెట్టుకోవాలని కోరుకున్నవారు శివుడి చిత్రపటం సైజ్ పెద్దదిగా, స్పష్టంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ చిన్న చిత్రాన్ని పెట్టుకోకూడదు. అంతేకాదు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని ప్రాంతాలలో శివుని చిత్రపటాన్ని ఉంచడం నిషేధించబడింది. శివుని చిత్రపటాన్ని వంటగదిలో, పడకగదిలో, తరువాత బాత్రూమ్ సమీపంలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.